డ్రై ఫ్రూట్స్ లడ్డు. వావ్, డ్రై ఫ్రూట్స్ లడ్డు అంటే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు లడ్డు అనగానే చక్కగా తినేస్తారు. నువ్వు అన్నట్టు హెల్తీగా కూడా చేయాలి కాబట్టి డ్రై ఫ్రూట్స్ కొంతమంది పిల్లలు అలా తీసుకోరు ఇష్టపడడానికి. సో ఇలా లడ్డు రూపంలో చేస్తే మాత్రం చక్కగా తినేస్తారు. సో వెంటనే స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను లాస్ట్లో. సో చక్కగా డ్రై ఫ్రూట్స్ అనగానే నార్మల్గా మనం యూస్ చేసేవి బాదం లేకపోతే జీడిపప్పు, కిస్మిస్ అలానే అనుకున్నా. బట్ నువ్వు కొంచెం వెరైటీగా అంజీర్ కూడా తీసుకొచ్చేసావు. అండ్ చక్కగా డేట్స్, సో సీడ్లెస్ డేట్స్ అండ్ ఇలాచీ పౌడర్. వావ్, గసగసాలు ఉండాల్సిందే లడ్డు అనగానే క్రిస్పీగా తగులుతూ ఉండాలి. సో జాజికాయ కూడా కొంచెం ఆ ఫ్లేవర్ టచ్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. సో మొత్తానికి ఓవరాల్గా డ్రై ఫ్రూట్ లడ్డుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో మోస్ట్లీ బైండింగ్కి అందరూ కూడా బెల్లం యూస్ చేస్తారు, లేదంటే చక్కెర యూస్ చేస్తారు లడ్డు అనగానే. సో నేను అవి రెండు కూడా కాకుండా అంజీర్ అండ్ డేట్స్ బైండింగ్కి యూస్ చేస్తున్నాను. కాబట్టి ఫస్ట్ అవి రెండు మిక్సీ పట్టుకోవాలి మేము. ఒక మిక్సీ జార్. ఇది కొంచెం సో చక్కగా ఇలా మామూలుగా అయితే బైండింగ్కి నువ్వు అన్నట్టు వేరేగా యూస్ చేస్తారు. బట్ ఇవి కూడా డ్రై ఫ్రూట్స్ లాగా తీసుకొచ్చేసాను అనమాట. సో ఇది కంప్లీట్ డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట. సో చక్కగా అంజీర్ అయితే నువ్వు నానబెట్టి తీసుకొచ్చేసావు. సో ఇప్పుడు మనం ఖర్జూరం, ఇది సీడ్లెస్ అన్నమాట. సో ఏంటంటే అందరు కూడా తురిమి వేసేస్తారు దీన్ని. బట్ ఏంటంటే మనం మెయిన్ బైండింగ్ అది చేస్తున్నాం కాబట్టి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పడితే కొంచెం ముద్దలాగా వస్తుంది, బైండింగ్ ఈజీ అవుతుంది. ఓకే, సో ఖర్జూరా ఇంకా అంజీర్ రెండు కూడా మనం మిక్సీ పట్టాలి. ఈ పేస్ట్ సరిపోతుంది. సో ఇది అలా సైడ్కి పెట్టేసి మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం కొంచెం గీలో రోస్ట్ చేసుకుందాం. ఓకే, కొంచెం నెయ్యి, సో ఫస్ట్ బాదం. సో లడ్డు కాబట్టి చిన్న చిన్న పలుకుల్లాగా చేసుకున్నాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ పిస్తా. అన్నీ కూడా చిన్న చిన్నగా తొక్కి తెచ్చాను. ఆ తర్వాత బ్లాక్ కిస్మిస్, నల్ల ఎండు ద్రాక్ష, ఇంకా కిస్మిస్, అలాగే జీడిపప్పు. సో నెయ్యి కూడా యాక్చువల్గా ఏంటంటే బైండింగ్కి కూడా యూజ్ అవుతుంది యాక్చువల్గా. అండ్ అలాగే చిన్నపిల్లలకి మనం నెయ్యి పెట్టొచ్చు. అదేంటి అంటే మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది, వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది నెయ్యితో. డ్రై ఫ్రూట్స్ అలా జస్ట్ ఒక్కసారి అలా రోస్ట్ చేయగానే ఎంత మంచి అరోమా వస్తూ ఉంటుంది కదా. ఓకే, నెక్స్ట్ కొంచెం గసగసాలు, చక్కగా రోస్ట్ అయిన అరోమా కూడా స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ కొంచెం ఇలాచి పొడి. ఓకే, సో చక్కగా డ్రై రోస్ట్ అయిపోయాయి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం ముందుగా చేసుకున్న అంజీర్ ఇంకా ఖర్జూరం పేస్ట్ వేసేద్దాం. ఓకే, అన్నట్టు నిజంగానే ఆ పేస్ట్ ఏదైతే మనం వేసామో అంజీర్ ఖర్జూర్ పేస్ట్ చక్కగా బైండ్ అయిపోతుంది అన్నీ. ఓకే, సో నెక్స్ట్ కొంచెం జాజికాయ తురిమి వేసేది. ఓకే, మంచి ఫ్లేవర్ ఇస్తుంది యాక్చువల్గా జాజికాయ. సో చక్కగా అన్ని డ్రై రోస్ట్ చేసుకున్నావు, చక్కగా చల్లారిపోయింది. సో ఇంకా మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇంకా లడ్డూలు చేసేది కదా. యా,
కొంచెం నెయ్యి రాసుకొని మనం ఇంకా లడ్డూలు చేసేద్దాం. చక్కగా ఇది ఒక్క లడ్డు తీసుకుంటే ఫుల్ ఆన్ ఎనర్జీ అనుకుంటా కదా, అండ్ ప్రోటీన్ కూడా. పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ టైంలో అలా ఇస్తే కూడా చాలా మంచిది. ఓకే, సో రెడీ అయిపోయినట్టేనా? యా, ఇంకా రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అయితే రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. డ్రై ఫ్రూట్ ఖర్జూరం లడ్డుకి కావాల్సిన పదార్థాలు: సీడ్లెస్ ఖర్జూర్ 1 కప్పు, అంజీర్ 1 కప్పు, బాదం పప్పులు 1/2 కప్పు, జీడిపప్పులు 1/2 కప్పు, కిస్మిస్ కొద్దిగా, నల్ల ఎండు ద్రాక్ష 1/2 కప్పు, పిస్తా పప్పు 1/2 కప్పు, జాజికాయ కొద్దిగా, గసగసాలు 1/2 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్. డ్రై ఫ్రూట్ ఖర్జూరం లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో అంజీరు ఖర్జూరం వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసి బాదం, పిస్తా, నల్ల ఎండు ద్రాక్ష, కిస్మిస్, జీడిపప్పులు, గసగసాలు వేసి బాగా వేయించుకొని ఆ తర్వాత యాలకుల పొడి కూడా వేసి మిక్సీ పట్టుకున్న ఖర్జూర్ పేస్ట్ కూడా వేసి వేయించుకొని జాజికాయ తురుము వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారాక చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్స్ ఖర్జూరం లడ్డు రెడీ.